థ్యాంక్ యూ హాయ్ అన్న, అందరికీ నమస్తే. అండ్ లారీ చాప్టర్ రిలీజ్ అవుతుంది. మార్నింగ్ మాస్ ప్రేక్షకుల నుంచి ప్రజాస్పందన దద్దరిల్లిపోయింది. చెప్పే కదా, చొక్కా మీద చొక్కా, ఆల్రెడీ కొన్ని చోట్ల షో పడింది. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ షో పడుతుంది. షో అయిపోతానే మాట్లాడతాను. నేనేం మాట్లాడిన తర్వాత ప్రజలే మాట్లాడతారు. బ్లాక్ బాస్టర్ బొమ్మ డార్లింగ్ ఇక్కడే నిలబడి రివ్యూ చెప్తుంటే అలాంటి థియేటర్లో సినిమా ఆడుతుంది. ఎలా ఉంది ఫీల్ నీది? ఫీల్ ఇలాంటి మాట్లాడకూడదు, కానీ ఎంజాయ్మెంట్ లో కొత్త పగలుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ప్రతిదీ కూడా చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. మీకే ఈ పూలమాల. అండ్ మూవీ చాలా బాగా వచ్చింది. అదే ఇప్పుడు చూద్దాం, మాట్లాడదాం. అక్కడ ఆల్రెడీ రివ్యూస్ వచ్చాయి రాయలసీమ నుంచి. బ్లాక్ బాస్టర్ బొమ్మ చాలా హ్యాపీ నాకు. అండ్ సినిమా చాలా బాగా, ఐ మీన్ లైక్ నాకు మాటలు రావట్లేదు సరిగా మాట్లాడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. జనాలను రివ్యూ అడగండి. ఎవడు బ్రో చిన్నోడు బొక్క? ఎవడురా చిన్నోడు బొక్క? కష్టపడినవాడు పెద్దోడు, పని చూపించేవాడు పెద్దోడు. చిన్నవాడు ఎవడు లేడు. కష్టపడేవాడు, ఫీడ్ ఇచ్చేవాడు, 10 మందికి ఉపాధి కలిగించేవాడు, మంచి సినిమా తీసేవాడు, మంచి అవార్డులు తెచ్చేవాడు, మంచి కలెక్షన్ తెప్పించేవాడు మగాడు. ఎవడు చిన్నోడు కాదు. ప్రతి ఒక్కరు కష్టపడితే సినిమా చేయగలరు. లారీ సినిమా ఇట్టు పక్క చెప్పి మరీ కొట్టాను. 3 గంటలు బోరుందా? ఆడియన్స్ అడగండి, చూసారు కదా హౌస్ఫుల్ థియేటర్. ఇదంతా కాదు, ఒక్క నిమిషం. నువ్వేం తిట్టామన్నా? రెడ్డిని ఇంటర్వ్యూలో తిట్టినా నేను, నువ్వు ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటూ హీరోయిన్ అని చెప్పి. ఇవాళ మావనికి క్షమాపణ చెప్తున్నా నేను. ఇట్లాంటి వాడు ఒక్కడు ఇంత కష్టపడి ఒక యూట్యూబర్ అయ్యుండి ఒక ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటూ మనలో మీలాగా ఒక యూట్యూబర్ సినిమా తీసి అమ్మ బొమ్మ చేసి పడుతుంది. చాలా హ్యాపీ ఉంది. నేను మనస్ఫూర్తిగా మనోడిని అభిమానిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశాలు ఎంత మందికి ఇచ్చినా కానీ అవకాశాలు చేస్తారు. చాలా సూపర్ బాగున్నాయి అన్న. చూడండి, శ్రీకాంత్ గారికి లైఫ్ లో మంచి హిట్ కొట్టారు. సినిమా చూసాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ చెప్తాను. యూట్యూబ్ నుంచి ఎవరైనా ఎదిగి అన్నారు మనోడు వచ్చి సినిమా తీసి బ్లాక్ బస్టర్ చెప్తా. సినిమా అయితే కొత్త బయలుపని చెప్తాను. అలాంటి సినిమా కాదు, ఒక మంచి సినిమా తీసినా నాన్ స్టాప్ పడిపోతుందా, ఒక మంచి థ్రిల్లర్, మంచి ఒక మీకు ఎనర్జీ ఇచ్చే సినిమా అయితే, ఒక బీర్ కొడితే ఎంత దమ్ము అంత సినిమా అయితే దమ్ము. నేను చెప్తున్నా, సినిమా వచ్చి డిసప్పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా అయితే 3 పాటలు 3 ఫైట్లు. సినిమా అయితే ఇది చెప్తాను. అయితే సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ రెడ్డికి తోపే అని చెప్తాను. ఎందుకంటే అంత బాగా చేసిన సినిమా అయితే. ఆయన డైరెక్టర్, ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసర్, చాలా అంటే ఇప్పుడే ఆ లారీ చాప్టర్ 1 అయితే మూవీ చూసి రావడం అయితే జరిగింది. మూవీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు కొత్త డైరెక్షన్ కానీ కొత్త హీరో, ఇప్పటి వరకు శ్రీకాంత్ రెడ్డి మనం ఒక ఫ్రాంక్ స్టార్ గానే చూసాం. సో ఈ సినిమాకి వచ్చేసరికి మంచి ఒక తెలంగాణ ఎంత టాలెంట్ ఉందో, ఒక సాంగ్స్ కానీ హైలైట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ కొని చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా మీరు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే చాలా బాగుంది. అందులో మన శ్రీకాంత్ రెడ్డి అన్న ఎరగదీశారు. యాక్టింగ్ కానీ పాటలు కానీ. ఇటు పక్క మా ఊరు ఉషా కూడా ఉంది. ఇవిడ సినిమా అయితే బాగుందన్న. శ్రీకాంత్ రెడ్డి అన్న హీరోలాగా చాలా రొమాన్స్గా ఉంది. చూసేకొద్దు చూడాలనిపిస్తుంది సినిమా. కానీ శ్రీకాంత్ అన్న ఇలా ఇంత అద్భుతంగా సినిమా తీస్తాడని మేము అనుకోలేదు. చాలా సూపర్ డూపర్ హిట్. సినిమా మీద ఎటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత పెద్ద ప్రయత్నం చేయడం నిజంగా చాలా అభినందనీయం. చాలా బాగా ట్రై చేశారండి లారీ మూవీ. ముఖ్యంగా ఫైట్స్ ఇష్టపడే వాళ్ళకి సినిమా చాలా బాగుంది. ఒప్పుకోవచ్చు నిజంగా. ఎవరూ లేకపోయినా ఆ కాన్సెప్ట్ని తీసుకొని క్రూని గ్యాదర్ చేసుకొని కెమెరామెన్స్ మ్యూజిక్ నేర్చుకొని, నేను చాలా మందికి తెలియదు మ్యూజిక్ ఎలా చేస్తారండి. ఒక కంపోజర్ని వీళ్ళందరినీ తీసుకొని చేయడం అనేది వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా ఐమాక్స్ లో రిలీజ్ చేసినట్టు నిజంగా చాలా గ్రేట్. ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఫైట్లు గీట్లు ఎరగొట్టేశాడు. చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఈ యూట్యూబర్స్ కి నిజంగా ఇన్స్పిరేషన్ అనుకోవాలి మన శ్రీకాంత్ రెడ్డి అనే మంచి సినిమా తీయడం అంటే నార్మల్ విషయం కదన్న. బాగుందన్న, హ్యాట్స్ ఆఫ్ లారీకి. మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా మంది నన్ను ప్రమోట్ చేశారు, అవమానించారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీరు పిల్లలు, మేము మొగుళ్ళం. కామన్ గేమ్ ఆఫ్ ఇండియా ఇది నడుస్తూ ఉంటుంది. సో తిట్టుకుందాం, కొట్టుకుందాం, మంచిగా సినిమాలు తీద్దాం. మీరు రివ్యూలు రాయండి, హానెస్ట్ రాయండి. సినిమా చూసిన వాళ్ళు హానెస్ట్ రాయండి. నేను అసలు ఎవరిని ప్రెజర్ లేదు.
మంచిగా రాయండి, సినిమా నచ్చితే రాయండి. సినిమా బ్లాక్ బస్టర్ చెప్పి మరి కొట్టా, చొక్కా మీద చొక్కా లారీ సినిమా ఇటు పక్క. నెక్స్ట్ చూడండి, కుదితే లారీ థియేటర్ పేలిపోతాయి. నన్ను సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరినీ గౌరవిస్తున్నాను. అమ్మ, అక్క, చెల్లి, అన్న అందరికీ, నన్ను ట్రోల్ చేసే వాళ్ళకి, నా సినిమా బాగాలేదని కిందికి లాగా ట్రై చేసిన వాళ్ళకి అందరికీ